యేసుప్రభు వారు ఒక ఉపమానాన్ని ఇచ్చారు. విత్తువాడు, విత్తనము, పొలము యొక్క ఉపమానం. మీరు ఎంతమంది గుర్తుంది? యేసుప్రభు వారు చెప్పిన ఉపమానాల్లో మొదటి ఉపమానం అది, విత్తువాడు, విత్తనము. మనమందరం కూడా రైతు ఆధారిత ప్రాంతంలో ఉన్నాం. అగ్రికల్చర్ చుట్టుపక్కల ఏమున్నాయి? మన చుట్టుపక్కల అన్ని పొలాలే. మన దగ్గర మన మందిరంలో కూడా మరి రైతులుగా పొలంలో పనిచేసేవారు ఉన్నారు. అయితే ప్రశ్న ఏంటంటే, యేసుప్రభు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పారు అంటే, సేద్యం ఎలా చేయాలో చెప్పలా. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, విత్తనాలు జల్లేవాడు సిద్ధపడాలా? ఎక్కువ సిద్ధపాటు నేలకి కావాలా? నేలని ఫస్ట్ దున్నాలి. నేలను బాగా దున్నాలి. దున్నిన తర్వాత నేలలో చాలా చెత్త చెదరం పేరుకుపోయి ఉంటుంది. ఆ చెత్త చెదరం అంతటిని ఏం చేయాలంటే తీసి బయట వేసేయాలి. వాస్తవానికి చెప్పాలంటే విత్తనాలు జల్లేవాడు పని ఏంటి? అసలు సంచులు ఉంటాయి, ఇలా జల్లుకుంటూ వెళ్ళిపోతాడు కదండి. కానీ నేలకి ఎంత సిద్ధపాటు కావాలి భూమికి? ఒకవేళ భూమి దున్నబడకుండా విత్తనాలు జల్లేస్తే ఎలా ఉంటుంది? పంట వస్తుందా? మొలకెత్తుతుందా? యేసు ప్రభు వారి ఉపమానాన్ని ఎందుకు చెప్పారు అంటే, ఆదివారం ఉదయమున సిద్ధపడాల్సింది సేవకుడు మాత్రమే కాదు. ఈరోజు వర్తమానం వినే దేని గురించి అంటే, ఆదివారము వర్తమానాన్ని వినడానికి సిద్ధపడాల్సింది సంఘమే. ఇది చార్లెస్ స్పర్జన్ గారి భాషలో ఏం చెప్తారని చెప్తాను చూడండి. చార్లెస్ స్పర్జన్ గారు, ఆత్మచేత నింపబడిన సేవకుడు, ఆత్మచేత నింపబడిన సంఘము రెండు జత అవుతేనే పరిశుద్ధాత్మ దేవుడి కార్యం జరిగిస్తాడు. విత్తువానికంటే ఎక్కువగా సిద్ధపడాల్సింది ఎవరు? సంఘము. దున్నబడాల్సింది వినేవారు, శ్రోతలు. మీరే చెప్పండి, ఒకవేళ దున్నబడకుండా విత్తనాలు ఇసిరేస్తే ఏమవుతుంది? మొలకొస్తుందా? వస్తుందండి. సో అంచేత గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యం మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు దేవా నా హృదయాన్ని దున్నండి. ఈరోజు మీరు చేసిన ప్రార్థన ఏంటి? దేవా నా హృదయాన్ని దున్నండి. ఇప్పటిదాకా లోకం చూసాము, ఫోన్ చూసాము, టీవీ చూసాము, లేకపోతే ఎవరితో మాట్లాడుతూ కూర్చున్నాం, లోకంలో ఉన్నాము. ఒకేసారి మందిరానికి కూర్చుంటాం. ఎలా వింటాం? అస్సలు లోపలికి ఏమి వెళ్ళదు. మందిరానికి ఎలాగా సిద్ధపడాలి? 10 పాయింట్లు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిది, నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని అనుదినము చదివి దాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని అనుదినము చదివి ధ్యానించాలి. ఓకే, సోమవారం నుంచి శనివారం దాకా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా, మార్టిన్ లూథర్ గారు ఏమన్నారంటే, మీరు భోజనాలకు వెళ్తారు, పెళ్లి భోజనాలకు, ఫంక్షన్ భోజనాలకు వెళ్ళినప్పుడు ఆకేసిన తర్వాత ఆకులో మీకు ఫస్ట్ స్వీట్ పెడతారు. గులాబ్ జామో లేకపోతే కాజానో లేదా బొబ్బట్టో స్వీట్ పెడతారు. ఫస్ట్ మనం ఆకలితో ఉంటాం కదా, వెంటనే ఏం చేస్తామంటే ఆ స్వీట్ని వెంటనే మనం తినేస్తాం. ఆ స్వీట్ని తినగానే ఏమవుతుందంటే నెక్స్ట్ బిర్యానీకి మన నాలిక ఎదురు చూస్తూ ఉంటుంది వెంటనే. మార్టిన్ లూథర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ప్రతిరోజు మీరు చదువుతారో, ఆదివారము మందిరానికి వెళ్ళేసరికి ఏ వాక్యం చెప్పబోతారో ఈరోజు అని చెప్పి నీ హృదయము ఆసక్తితో ఎదురు చూస్తుంది. ఆయన అన్నాడు, ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని చదువుకోవడము భోజనానికి ముందు మీరు తినే స్వీట్ లాంటిది, ఆకలి పుట్టించే ఒక పదార్థం లాంటిది. ప్రతిరోజు మీరు బైబిల్ చదువుకోవడం ద్వారా ఆదివారము పుల్పిట్ ముందు మీరు కూర్చున్నప్పుడు దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ 6 రోజులు కూడా వాక్యానికి వినడానికి ఒక స్టార్టర్ని మీరు తీసుకున్నారు. ప్రతిరోజు వాక్యం చదవడం వల్ల ఆదివారము వాక్యం విని ఆసక్తి దేవుడు అలాగ పెంచుతాడు మీ హృదయాల్లో. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే ఆదివారం వాక్యం వినడానికి మీరందరూ ఎలా సిద్ధపడి రావాలంటే, 6 రోజులు సోమవారం నుంచి శనివారం దాకా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీరు చదివితే అది మీకు స్టార్టర్ లాగా, భోజనానికి ముందు ఒక స్వీట్ లాగా, ఆకలిని పెంచే పదార్థం లాగా ఉంటుంది ప్రతిరోజు బైబిల్ చదువుకోవటము. ఒకవేళ ప్రతిరోజు కనుక మీరు బైబిల్ చదవకుండా ఆదివారం మాత్రమే వాక్యం వినడానికి కనుక వస్తే మీకు వాక్యం విసుగు తెప్పిస్తుంది, మీకు వాక్యం టైం ఎప్పుడు అయిపోతుందని చూపిస్తుంది, వాక్యం మీద ఇంట్రెస్ట్ లేక ఒక్కోసారి నిద్ర వస్తుంది. దయచేసి గమనించండి. అందుచేత ప్రతిరోజు వాక్యాన్ని చదవండి, లేదా ఎవరితో చదివించుకునైనా వినండి. ఎందుకంటే ప్రతిరోజు వాక్యం చదవడము ఒక స్టార్టర్ లాంటిది, భోజనం ప్లేట్లో మీకు వేసిన ఒక స్వీట్ లాంటిది, ఆకలి పెంచే పదార్థము 6 రోజులు బైబిల్ చదవటం. సండే మార్నింగ్ చర్చ్కి ఎలా రావాలి, ఎలా సిద్ధపడి రావాలి అంటే, ఇదిగో ఇలా సిద్ధపడి రావాలి. ఇక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆత్మతో నింపబడిన సేవకుడు, ఆత్మచేత నింపబడిన సంఘం, ఆ రెండు కలిస్తేనే పరిశుద్ధాత్మ దేవుడి కార్యం జరుగుతుంది.
ఆమేన్. ఇంకోటి, ప్రతిరోజు మీరు వాక్యాన్ని చదివేటప్పుడు ఏం చేయాలంటే అధ్యాయాన్ని స్పీడ్గా చదివేయకండి. 5 వచనాలు చదవండి. ఎన్ని వచనాలు? 5 వచనాలు చదివి ఆ 5 వచనాల గురించి ఆలోచించండి. అధ్యాయాన్ని ఫినిష్ చేసి చాలామంది ఈ సంవత్సరం బైబిల్ ఎన్నిసార్లు చదివారు? 5 సార్లు చదివారా? 7 సార్లు చదివారా? ఇది కాంపిటీషన్ కాదు ఇది. ఓకేనండి. మనము వాక్యాన్ని ఎంత స్పీడ్గా వెళ్ళిపోయే ముఖ్యం కాదు, వాక్యంలోకి ఎంత లోతుకి వెళ్ళేమో ముఖ్యము. సో చేత మనం ఎన్నిసార్లు చదివేశామో అది మనకి ఇంపార్టెంట్ కాదు. దయచేసి గమనించండి. దేవుని వాక్యము పరిగెడతకి ఇవ్వబడాల, దేవుని వాక్యము లోతులోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అర్థమైంది కదా? ఈ విషయం క్లారిటీ వచ్చిందా? ఎప్పుడైనా 5 సార్లు చదివానని 10 సార్లు చదివేశానని మీకు కంగారు పడద్దు. అమ్మో నేను చదవలేకపోతున్నానే అని డిసప్పాయింట్ అవ్వద్దు. దేవుని వాక్యము ఆ పర్పస్ కోసం ఇవ్వబడాలా, దాన్ని వెంటనే ఫినిష్ చేసే పర్పస్కి ఇవ్వబడాలి. దేవుని వాక్యము ఇలా కాదు, ఇలాగే వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే, మీరు వాక్యం చదువుతుండగా టైం స్పెండ్ చేయండి. ఆ వాక్యం మీద కూర్చోండి, ధ్యానించండి. ఏం చేయాలి? ధ్యానించడం అంటే ఏంటంటే, అందులో నుంచి దేవుడు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నాడు, నేను చదివిన 5 వచనాల నుంచి దేవుడు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నాడు, దాని గురించి మీరు తీసుకోవాల్సిన నిర్ణయం. ఓకేనా? ఆ 5 వచనాలు చదవండి అంతే. 5 వచనాలు చదివి అందులో నుంచి దేవుడు నాకు ఏం నేర్పిస్తున్నాడు, నేనేం చేయాలి. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటండి, బైబిల్ని రోజు చదవడము మీ యొక్క ఆదివారానికి సిద్ధం చేసే పదార్థం. ఓకేనండి. ఒకవేళ మీరు రోజు కనుక బైబిల్ చదవకపోతే ఆదివారానికి మిమ్మల్ని అది సిద్ధం చేయదు. అప్పుడేమవుతుందంటే మీ మనసంతా లోకంలో ఉంటుంది కదా, అప్పుడేమవుతుందంటే దేవుని వాక్యం ఎప్పుడు అయిపోతుందా అని మీరు చూసుకుంటారు. కానీ దేవుని వాక్యం గురించి బైబిల్ తన గురించి తను ఏం చెప్తుందంటే, జుంటి తేనెదారుల కంటే వెండి బంగారం కంటే విలువైనది అని చెప్తుంది. రెండో పాయింట్లోకి వెళ్దాం. వారమంతా ఆదివారం కొరకు వినే వాక్యం కొరకు ప్రార్థన చేయాలి. యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఎమ్మో గ్రామం 2తో ఆయన వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అంటారు, ఇదేంటిది ఈరోజు యెరూషలేములో జరిగిన సంఘటనల గురించి నీకేం తెలీదా? 3 రోజులు అయిపోయి ఊరంతా కోడే కోస్తుంది. యేసుప్రభు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత రొట్టె విరుస్తారు. యేసుప్రభు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత రొట్టె విరవగానే ఆయన వెంటనే ఆరోహణ వెళ్ళిపోగానే ఆ కింద రాయబడిన వచ్చిన మీద తెలుసా, లేఖనములను అర్థం అవడానికి వారి కళ్ళు తెరవబడ్డాయి. వారి కళ్ళు తెరవబడ్డాయి. దేవుని వాక్యము మనకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు అర్థం చేయించాలి. ఏంటన్నది షూర్ షార్ట్గా మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుని వాక్యము మన హృదయంలోకి వెళ్ళి చెవుల్లోంచి హృదయానికి వెళ్ళి మనకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు అర్థం చేయించాలి. అందుకని వాక్యం వినే ముందు మనం ఏం చేయాలంటే, దేవా చెప్పబడుతున్న వాక్యము నేను హృదయంతో వినేటట్టు దానికి లోబడేటట్టు నాకు సహాయము చేయండి అని మీకోసం మీరు ప్రార్థన చేసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే, దేవా సేవకుడు వాక్యము సిద్ధపడుతుండగా ఈ వాక్య భాగాన్ని ఆయనకి బాగా అర్థం చేయించండి. ఆయన పుల్పిట్ మీద నుంచి సేవకుడు పవర్ఫుల్గా క్లారిటీగా ఆ వాక్యంలో ఉన్న విషయాన్ని మాకు బోధించేటట్టు మాకు సహాయం చేయండి అని చెప్పి మీరు అడగాలి. చార్లెస్ స్పర్జన్ గారు ప్రీచర్స్కి ప్రిన్స్ అంటారు, రారాజు. ఆయన అడిగారు, సార్ ఏంటి సార్ మీరు బలంగా ప్రీచ్ చేయడం గల కారణం ఏంటంటే, ఆయన అన్నాడు, నేను వాక్యం చెబుతుండగా కింద ఫ్లోర్లో నా కొరకు సంఘ పెద్దలు వారు ఏం చేస్తారంటే కిందకే వెళ్ళి వారు ప్రార్థన చేస్తున్నారు అని చెప్పేవాడు. ఎప్పుడైతే మీరు ఇలా ప్రార్థన చేస్తారో ఇక్కడ కూర్చొని వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీద స్వయంగా మీకు అర్థం చేస్తున్న విషయాలు. మూడో పాయింట్ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని వినే ముందు నీ పాపాన్ని ఒప్పుకోవాలి. కన్ఫెస్ యువర్ సిన్స్. హృదయంలో పాపాన్ని పెట్టుకొని మరలా ఈ వారం అంతా పాపం చేయడానికి సిద్ధపడి చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా పాపము లోపల ఉంటుండగానే దాన్ని మరలా కంటిన్యూ చేసే ప్లాన్స్ పెట్టుకుంటే గనక దేవుని వాక్యము మనలో పనిచేయదు. దేవుని వాక్యము మీకు మేలు చేయదు. గడిచిన కాలంలో చేసిన పాపాన్ని ఇంకా ఒప్పుకోకుండా, హృదయము ఇంకా తెల్లగా అవ్వకుండా, మరలా ఆ పాపాన్ని ఇంకా కంటిన్యూ చేసే ప్లాన్లో ఉంచుకొని అలాంటి మనసుతో కనుక వాక్యం వింటే ఈ లోపలికి వెళ్ళదు. ఈ లోపలికి వెళ్ళి దాని కార్యం అది జరగదించుతాం. అమ్మ అర్థమవుతుందా మీకు? ఈరోజు మీరు వాక్యాన్ని ఎలా సిద్ధపడాలంటే, శనివారం రాత్రే ఒక మెడిసిన్ వేయాలి. శనివారం రాత్రి ఏ మెడిసిన్ వేయాలంటే, దేవా ఈ వారమంతా ఈ నెల అంతా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేసి ఆలోచించి నేను చెడ్డమాటలు మాట్లాడి ఆలోచనలు చేసి మన్నించండి, నేను వాటిని ఇంకా చేయకుండా ఉండే శక్తి నాకు దయచేయండి అని చెప్పి
దేవుని సన్నిధిలో సిన్సియర్ హార్ట్ నీకు ఉండాలి. దేవుని వాక్యం నీతో మాట్లాడాలి అంటే ఇదిగో సిన్సియర్ హార్ట్. దేవా, నీ ముందు నా హృదయాన్ని తెల్లగా పరిచాను, నేను అతను కడుగు. అలాంటి కడిగిన హృదయముతో నేను ఆదివారం వెళ్ళి వాక్యాన్ని వింటే అది ఫలిస్తుంది. మొదటిది ఏంటి? స్టార్టర్ లాగా ఆకలి పుట్టించే పదార్థం దాకా 6 రోజులు ఏం చేయాలి? వాక్యాన్ని. రెండవది, మీకోసం ప్రార్థన చేయాలా? సేవకుడు మీకు బోధించే దానికోసం ప్రార్థన చేయాలి. మూడవది, మందిరానికి మీరు ఎలా రావాలి అంటే పాపాన్ని ఒప్పుకోకుండా మరలా చేసే ప్లానింగ్లు పెట్టుకొని దాన్ని విడిచిపెట్టే ఉద్దేశం లేకుండా వస్తే మీ హృదయంలో దేవుని వాక్యము పనిచేయడం కష్టం. తర్వాత 4వ పాయింట్ చెప్తున్నాను, చూడండి ఒకసారి. ఎక్కువసేపు టీవీ ఫోన్తో ఉండిపోతాం. అయితే టీవీ ఫోన్లు చూసి మనమేమి మార్చుకోం, ఎంటర్టైన్మెంట్గా వాడుకుంటాం. ఆ రీల్స్, లేకపోతే యూట్యూబ్లో చూసే వీడియోలు, లేకపోతే ఈ స్టేటస్లు ఇవన్నీ చూసి ఏం చేస్తామంటే గంటల తరబడి చూసి ఏమైపోతుందంటే మందిరానికి కూడా వచ్చి అలాగే విన్నాం. మందిరంలో దేవుని వాక్యం అలా వినడానికి గల కారణం ఏంటంటే గంటల తరబడి మనం గడిపే ఈ ఫోన్ ముందు, టీవీ ముందు సమయం ఏమవుతుందంటే మందిరానికి వచ్చినప్పుడు కూడా అలానే వింటున్నాం, అలాగే ఆలోచిస్తున్నాం. అందుకని మార్పు లేదు. ఫోన్తో నువ్వు గడిపే సమయాన్ని ఖచ్చితంగా తగ్గించుకోవాలి. అమ్మా, క్రైస్తవ జీవితం యుద్ధం లాంటిది, సాధనం చేయాలి. క్రైస్తవ జీవితం ఒక యుద్ధం లాంటిది, సాధనం చేయాలి. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితము ఒక యుద్ధం లాంటిది. ఎందుకంటే అండి, లోకంలో ఎక్కువసేపు ఉంటున్నామా? టీవీతో ఎక్కువసేపు ఉంటున్నామా? ఫోన్తో ఎక్కువసేపు ఉంటున్నామా? అలా ఉండి ఏమైపోతుంది తెలుసా? ఎలాగైతే అక్కడ నిర్జీవంగా, నిర్జీవ పదార్థంగా ఎలాగైతే కూర్చుంటున్నామో మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా వాక్యం వెళ్ళకుండా నిర్జీవ పదార్థంగా అలా ఉండిపోతున్నాం. దయచేసి గమనించండి, మందిరము ఈజ్ అ వైబ్రెంట్, షేక్ చేయబడాల్సిన ప్లేస్ ఇది. సో అంచేత మనం దేంతో సమయాన్ని తగ్గించుకోవాలి? ఫోన్, టీవీ సమయాన్ని తగ్గించుకుంటే దేవుని వాక్యాన్ని మనం బెటర్గా వినగలుగుతాము. వినేది మార్పు కోసమే. ఇప్పటిదాకా 4 విషయాలు చూసాం. 5వ విషయం చూడండి అమ్మా. 5వ విషయం, ఆదివారము మనం మందిరానికి వెళ్ళాలి కాబట్టి ఆదివారాన్ని ముందే ప్లాన్ చేసుకో. 5వ పాయింట్ ఏంటంటే ప్లాన్ సండే బిఫోర్. ఆదివారాన్ని ముందే ప్లాన్ చేసుకో. ఎలాగా అమ్మా? లోకమంతా 6 రోజులు పనిచేసి 7వ రోజు లేటుగా లేస్తారు. ఎక్కడి నుంచి? మంచం నుంచి. అవునండి కాదండి? 6 రోజులు ఉద్యోగాలు, స్కూలు, కాలేజీ, ఎక్కడైతే అక్కడికి 6 రోజులు వెళ్ళి 7వ రోజు ఏం చేస్తారంటే లేటుగా లేస్తారు. ఎందుకంటే ఆదివారం ఒక్క రోజే కదండి, ఈ రోజే కదండి కొంచెం నిద్రపోయేది అని చెప్పి ఆదివారం లేటుగా లేస్తారు. దయచేసి గమనించండి అమ్మా, ఆదివారము లోకానికి హాలిడే అయితే, సెలవు దినము అయితే, క్రీస్తులో ఉన్న విశ్వాసులకి ఆదివారము ఈస్ ద మోస్ట్ హోలీ డే. అంటే అది పరిశుద్ధ దినము, అది ప్రభు దినము, పునరుద్ధానాన్ని సంఘమందరం జ్ఞాపకం చేసుకునే రోజు. అంచేత హోలిడేకి అసలు సంబంధం లేదు. అంచేత లోకస్తులు ఆదివారం లేచినట్టు నువ్వు లేవకూడదు. పరిశుద్ధులు యేసు ప్రభు ఆదివారం తెల్లవారుజామునే చీకటిగా ఉండగానే లేచినట్టు నీవు కూడా లేవాలి. వాళ్ళకి నీకు సంబంధం లేదు. ఈ విషయంలో లోకానికి నీకు అస్సలు సంబంధం లేదు. ఈస్ట్ అండ్ వెస్ట్, గుడ్ అండ్ బ్యాడ్, బ్లాక్ అండ్ వైట్ ఎంత తేడాను. ఆదివారం ఉదయము నువ్వు అందరు లోకము లేచినట్టు లేవకూడదు. క్రీస్తు పునరుద్ధానుడే లేచినట్టు నువ్వు ఆదివారం లేవాలి. ఉదయం ఆదివారంకి ఎలా సిద్ధపడాలంటే ఆదివారం ఉదయం శనివారం రాత్రి నుంచి ప్రారంభమవుద్ది. ఆదివారం ఉదయం ఎప్పటి నుంచి ప్రారంభమవుద్ది అంటే ఆదివారానికి ఉదయానికి కావాల్సిన బట్టలు, కానుక, ఆదివారం ఉదయం చేసుకోవాల్సిన టిఫిను, ఇవన్నిటిని కూడా శనివారం రాత్రే సిద్ధం చేసుకొని ఆదివారం మరి ఏ పని పెట్టుకోకుండా కట్టింగ్కి కానీ, షేవింగ్కి కానీ, మటన్కి కానీ, చికెన్కి కానీ, కూరగాయలకి కానీ మరి దేనికి కూడా వెళ్ళకుండా శనివారమే సిద్ధం చేసుకొని ఆదివారం ఉదయాన్నే లేచి అరగంట ముందే దేవుని సన్నిధిలో మోకాలేసి ప్రార్థన చేసి మీరు సిద్ధపడాలి. స్పర్జన్ గారు చెప్పిన మాట ఇది. రోజు 10కి పడుకుంటే శనివారం రాత్రి 9కి పడుకోవాలి. 1 గంట ముందే పడుకోండి, 1 గంట ముందే లేవండి. అప్పుడు మందిరంలోకి కూర్చున్న తర్వాత ఆ నిద్ర రాదు. మందిరంలో సహవాసంలో ఉండాలి. సంఘ బిడ్డలందరికీ వందనాలు చెప్పుకోవాలి. బైబిల్ నేర్పించే పాఠం ఏంటంటే అపోస్తలుల బోధ ప్రతి ఆదివారం ఉండాలి.
రెండవది సహవాసం, మూడవది రొట్టె విరవాలి, బాప్తిసం తీసుకుని ప్రతి ఒక్కరు కూడా వితౌట్ ఫెయిల్. నాలుగోది ఏంటంటే ఎడతగిన ప్రార్థన. సో ఆదివారం అవగానే ఇది సంఘం దేవుడు పెట్టిన రూలు. అందుకనే అయిపోగానే అందరూ పరిగెట్టకూడదు. మనము ఒంటరిగా లేము, మనము దేవుడు సంఘంలో చేర్చాడు. అందుకనే బైబిల్ ఏం రాయబడిందో తెలుసా? మళ్ళా చెప్తున్నాను, వారి సంఖ్యలో దేవుడు 5,000 మందిని చేర్చిరి అని రాయబడి ఉంది. మందిరం ఎలాంటిదంటే లోకానికి భిన్నమైంది. మందిరము పాపులకి హాస్పిటల్. మన అందరిలో ఫాల్ట్స్ ఉంటాయి. ప్రభు వల్ల మనం తీసుకున్నప్పుడు, దేవా నన్ను మన్నించండి అయ్యా. మనం అందరం దేవుని దృష్టిలో ఘోరంగా పాపం చేసిన వారం. అందుకనే మన సహవాసంలో ఏం చేయాలి తెలుసా? ఒకరొకరిని బలపరుచుకుంటూ, ప్రేమించుకుంటూ, ఆదరించుకుంటూ, ఒకళ్ళ కష్టాలు ఎడల ఒకళ్ళు పాళ్ళు పంచుకుంటూ, కన్నీటితో, భారంతో, ఆనంద బాష్పాలతో, సంతోషంతో సంఘంలో బలాన్ని పొంది, ఎనర్జీ పొంది మనము వారమంతా గడపాలి. దేవుని సన్నిధిని వాక్యం వినకుండా చేసే ఏ ఆలోచన, ఏ టీవీ స్క్రీను, ఏ ఫోన్ స్క్రీను, ఏ సంభాషణ, ఏ ఆలోచన బుర్రలోకి రాకూడదు. దేవుని వాక్యాన్ని వినడానికి డిస్టర్బ్ చేసే ఏ ఆలోచన, ఏ టీవీ, ఏ ఫోన్ స్క్రీను, ఏ ఫోను, ఆ మాటలు అస్సలు రాకూడదు. కేవలం దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని వినడానికే సిద్ధపడి వెళ్ళాలి. లాటిన్లో వాక్స్ డై అని అంటారు, వాయిస్ ఆఫ్ గాడ్. 6వ విషయం చెప్తాను చూడండి, సంఘానికి హాజరయ్యే విషయంలో స్థిరంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం, 23, 24, 25. కొందరు మానుకొని చుండగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు అమ్మా మరి ఎక్కువగా అలా చేయండి అంటున్నాడు. ప్రేమ చూపుటకును అమ్మా చాలు 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 చాలు. మీరు అందరూ అనుకోవచ్చు, అరే పాస్టర్ గారు ఏంటి ప్రతి సండే రావాలంటున్నారు. నేను అనట్లేదు, బైబిల్ చెప్తుంది. నేను క్రీస్తు రాయబారిని కనుక నేను మీకు చెప్తున్నాను. పౌలు గారు అన్నారు, క్రీస్తు సమాధాన పరుడు నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. గాడ్ సెడ్, సో ఐ సెడ్ ఇట్. దేవుడు నాకు చెప్పాడు, అందుకే నేను 6వ పాయింట్ ఏంటి నేను చెప్తాను ఒకసారి. సంఘమునకు హాజరయ్యే విషయంలో ఎలా ఉండాలి? అస్సలు మానవద్దు. ఆదివారం దేవుని వాక్యాన్ని ఎలా మీరు సిద్ధపడాలంటే, ఆదివారం దేవుని వాక్యాన్ని బట్టి ఎలా సిద్ధపడాలి అంటే, దీనత్వం కలిగి, నేర్చుకోవాలన్న మనసుతో, ఆశ కలిగిన హృదయంతో సంఘానికి వెళ్ళాలి. నా బాగా జ్ఞాపకం, మా తాతగారు 30 సంవత్సరాల కిందట 1960లో ఆయన పరిచర్య ప్రారంభించే తాడేపల్లిగూడలో రేడియో పరిచర్యలో పరిచర్య చేసి, ఆ ప్యాంప్లెట్లు నాకు ఇప్పుడే గుర్తు. ఇంకాను ప్యాంప్లెట్లు పైన ఇలా ఉండే, రండి వినండి రక్షణ పొందండి అని చెప్పి కింద పేర్లు ఉండేవి. పాస్టర్ గారు గండి ఇస్రాయల్ గారు అని చెప్పి ఆ ప్యాంప్లెట్లు నాకు ఇంకా బాగా జ్ఞాపకం. ఇలాంటి ప్యాంప్లెట్లు లేవు, రండి వినండి రక్షణ సువార్తను ప్రకటించేవి లేవు. ప్రభు నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత గొప్ప రక్షణ మాకు ఇచ్చావు అని చెప్పి దీనత్వంతో నేర్చుకుని, ఆ మనసుతో, ఆ హృదయంతో ప్రభు వాక్యాన్ని వారు అంగీకరించడం వలన వారు మార్చబడ్డారు. దీనత్వంతో వాక్యం వినాలా, నేర్చుకోవాలనే మనసుతో వినాలా, మారాలనే హృదయంతో దేవుని వాక్యాన్ని వినాలా. ఎంతకాలం ఇలాగా మారకుండా, ఎంతకాలం అదే పాపంతో, ఎంతకాలం జీవిస్తూ ఇప్పుడు దాకా 20 సంవత్సరాలు అదే పాపంలో కూరుకుపోయాం. ఇంకొక 20 సంవత్సరాలు చేస్తే ఈ 20 సంవత్సరాలు ఎందుకు పనికి రాకుండా జరిగిపోయినాయో, ఈ 20 సంవత్సరాలు అలాగే పనికి రాకుండా జరిగిపోతాయి. ఎవరికి ఉపయోగం? దేవునికి ఉపయోగపడుతున్నాం మనం ఏమన్నా? దేవునికి ఉపయోగపడిన జీవితం ఎందుకు ఇది? ఇప్పటికీ అయిపోయినాయి 20, 30, 40, 50, 60 అయిపోయినాయి. ఈ రాబోయే సంవత్సరాలన్నా దేవుని కొరకు వాడబడండి. దయచేసి రాబోయే సంవత్సరాలను దేవుని కొరకు వాడబడండి. ఇప్పటిదాకా మీ కొరకు, కుటుంబాల కొరకు, మనుషుల కొరకు వాడబడ్డారు. ఈ మిగిలిన సంవత్సరాలను దేవుని కొరకు వాడబడదాం. అందుకని దేవుని వాక్యాన్ని ఎలా వినాలండి? ఇంకో మాట, మంచి మాట చెప్తాను చూడండి. 8వ మాట, నీ పూర్ణ హృదయంతో ఆరాధించు. ఆరాధన ద్వారా మనము దేవునితో మాట్లాడితే, వాక్యము ప్రకటన ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. 8వ పాయింట్ ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించు. ఎలాగండి? పాటలు పాడేటప్పుడు పాడుతున్న పదాల గురించి మీరు ఆలోచించాలి. పాటలు పాడుతున్న పదాల గురించి మీరు ఆలోచించాలి. తర్వాత పాస్టర్ గారు
క్రాస్ రెఫరెన్సెస్ చెప్పేటప్పుడు, ఏ రెఫరెన్స్లు అండి, అక్కడ ఇక్కడ దాన్ని చెప్తాను చూసారా, అలా చెప్పేటప్పుడు మీరు అందరూ మీ చేతిలో బైబిల్ పట్టుకొని జాన్ మెక్కాథర్ భక్తులు మాట అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు వాక్యాలు వచనాలు వెతడానికి ఇలా తిప్పుతారు కదా, అలా ఆయన బిడ్డలు ఆయన వాక్యం వెతకడం కొరకు తిప్పే పేజీల సౌండ్ ఆయనకి ఎంతో ఇష్టాన్ని పెట్టుకొస్తాయంట. ఎవరికి? ఏ సౌండ్ అండి? ఇలా మీరు పేజీలు తిప్పుతారు చూసారా వాక్యాన్ని వెతకడం కోసం, ఎక్కడని వాళ్ళ తిప్పే సౌండ్ అంట, అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుందంట. ఎందుకంటే నువ్వు ఆయన వాక్యాన్ని వినడానికి ఆశతో ఎదురు చూస్తున్నట్ట. ఆ సౌండ్ దేవునికి, కొంతమంది అలాగే ఉంటారు. ప్లీజ్ అలా ఉండద్దు, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. 9వ చెప్తాను, నీ దృష్టిని మళ్లించే విషయాలతో పోరాడు. బిల్లీ గ్రహాం గారు చిన్నప్పుడు చర్చిలో కూర్చున్నప్పుడు అంటండి అలర చేస్తూ ఉండేవాడు అంట. చర్చిలో వాళ్ళ మదర్ వెనకాల నుంచి అనేవారంట, నువ్వు అలర చేయడం వలన వెనకాల కూర్చున్న వాళ్ళు సరిగ్గా వాక్యం వినలేక నీ వలన వారు నరకానికి వెళ్ళిపోతారు, జాగ్రత్త అని చెప్పింది. నువ్వు అలర చేయడం వలన నీ వెనకాల కూర్చున్న వారు ఎక్కడికి వెళ్తారు? ఆ వాక్యపు విత్తనం హృదయంలో పడకపోవడం వలన వారు నరకానికి వెళ్ళిపోవచ్చు. కనుక నువ్వేం చేయకు, నీ దృష్టిని మళ్లించే విషయాలతో నువ్వేం చేయాలి? పోరాడాలి. చివరి పాయింట్, శ్రద్ధ వివేచనంతో హృదయాత్మతో వినటము నేర్చుకోవాలి. శ్రద్ధ వివేచన హృదయాత్మలతో దేవుని వాక్యాన్ని వినాలి. సో ఇప్పటిదాకా మొత్తం 10 పాయింట్లు చూసాం. ఈ 10 విషయాలు మీరు ఎక్కడ పడిపోతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ 10 మీరు పడిపోతున్నారా, ఇదే మిక్కిలి అనుకూల సమయం మీరు మారటానికి. దేవుని వాక్యం ప్రకటించబడేది తక్షణమే మారటానికి. రేపు ఎల్లుండా ఇంటికి ఎంత వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం కాదు. దేవుడు ఇప్పుడు మీకు ప్రకటించే ఈ వర్తమానము ఇప్పుడే మీరు మారటానికి, ఇప్పుడే మీరు నిర్ణయం తీసుకోవడానికి దేవుని దగ్గర. కాపరిగా నేను మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. నేను స్పర్జన్ గారి పుస్తకం ఒక మాట రాశారు, ఇదే చివరి ప్రసంగం లాగా ప్రకటించు, మీరు కూడా ఇదే చివరి ప్రసంగం లాగా వినండి. ఎందుకంటే రేపటి గురించి మనకి ఎవరికి గ్యారంటీ లేదు. ఇంగ్లీష్లో అన్నాడు, ప్రీచ్ లైక్ ఎ డయింగ్ మ్యాన్ టు ఎ డయింగ్ పీపుల్ అని అన్నాడు. మొదటిది, ప్రతిరోజు మీరు ఏం చేయాలి? ఇది ఆదివారం వర్తమానానికి మిమ్మల్ని ఏం చేస్తుంది? సిద్ధపరుస్తుంది. ఓకేనండి. రెండోది, వారమంతా ఎవరి కోసం ప్రార్థన చేయాలా? మీకోసమును సేవకుని కోసం ప్రార్థన చేయాలా. క్లారిటీతో మీకు వాక్యాన్ని అందించేలాగా వీళ్ళిద్దరూ కలిస్తే గొప్ప సముదాయము పరిశుద్ధాత్మ దేవుడి కార్యాన్ని జరిగిస్తాడు. 3వ పాయింట్, పాపము లోపల పెట్టుకుంటే దేవుని వాక్యం అంతా నో ఎంట్రన్స్ లోపల ఉంటుంది. దేవాన్ని విడిచిపెట్టేస్తాను ఆయన, ఇక నేను చేయను, దయచేసి నాతో మాట్లాడు. 4వ పాయింట్, ఫోన్తో గడిపే సమయాన్ని, టీవీతో గడిపే సమయాన్ని మీరు ఏం చేయాలి? అమ్మ ఫోన్ చూస్తూ ఉండగా మందిరంలో కూర్చొని కూడా మన ఫోన్ గురించి ఆలోచిస్తామా? వాక్యాన్ని సాతాన్ని విన్నెవడం. ప్లీజ్ అర్థం చేసుకోండి. 5వ పాయింట్, ఆదివారానికి ముందే ప్లానింగ్ చేసేసుకోండి. ఆదివారం ఉదయం ఎప్పుడు ప్రారంభమవుతుంది? శనివారం రాత్రే ప్రారంభమై ఆదివారం ఉదయం 1 గంట ముందే రావడానికి మీరు సిద్ధం చేసుకోండి. 6వ మాట, సంఘానికి హాజరయ్యే విషయంలో మీరు ఎలా ఉండాలి? అమ్మా క్రైస్తవులు గత 2000 సంవత్సరాల్లో చేసింది ఏదైనా ఉంది అంటే సండే చర్చ్ మిస్ కాలం. క్రైస్తవులు గడిచిన 2000 సంవత్సరాలు చేసింది ఏదైనా ఉంది అంటే వాళ్ళు పడ్డారు, పాపంలో పడ్డారు, తిరిగి లేచారు, పడ్డారు, వెనక్కి జరిగారు, కానీ ఒకటైతే స్థిరంగా నిలబెట్టున్నారు. అదేంటంటే ప్రతి ఆదివారము దేవుని సన్నిధిని వారు మనల రొట్టెలో వారు, ఇదే మన బలము, ఇదే మన శక్తి. 7వ మాట, దీనత్వంతో నేర్చుకోవాలని మనసుతో ఆశ కలిగి హృదయముతో సంఘానికి రావాలి. 8వ మాట, నీ పూర్ణ హృదయంతో ఏం చేయాలి? ఇందులో ఈ పాయింట్ చెప్పాను. నీ పేజీలు తిప్పే సౌండ్ ఎవరికి ఇష్టం? తిప్పుతారా ఈసారి నుంచి? ఆదివారం 2 దాకా 3 దాకా ఫోను టీవీ చూసి రేపు ఎలాగో సెలవే కదా అని చెప్పి లేటుగా లేచి లేటుగా మందిరానికి వస్తే దేవుని వాక్యం మనలో కార్యం చేయదు. 9వ మాట, నీ దృష్టిని మళ్లించే విషయంలో మందిరంలో ఎప్పుడు ఫస్ట్ ముందు వచ్చి కూర్చోవడానికి ప్రిఫర్ చేయాలి. వాకింగ్ చెప్పేటప్పుడు ఏం చేయాలంటే
చెప్పేటప్పుడు రెస్పాండ్ అవ్వాలంట. తర్వాత ఏంటో తెలుసండి, వాక్యము వినేటప్పుడు ఒక దేవుడు మీతో ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా మీరు అది తెలియదు, మీకు ఇప్పటిదాకా పనిని మీరు చేయట్లా. ఆ విషయం దేవుడు మిమ్మల్ని కన్విక్ట్ చేస్తున్నప్పుడు, మిమ్మల్ని ఒప్పింపు చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? బుర్రూపాలి. అమెరికాలో నాకు బాగా జ్ఞాపకం, వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తే వాళ్ళు ప్రీచ్ ఇట్ బ్రదర్, ప్రీచ్ ఇట్ అని అడుగుతారు వెనకాల నుంచి. ఎక్కడ మీరు అరవక్కలేదు, కానీ కనీసం మీరు మెలకుగా ఉండి వింటున్నారన్న విషయం నాకు తెలియజేయండి. ఇలాగా అడిగినప్పుడు సమాధానం ఏం చేయాలి ఖచ్చితంగా? మీరు అది చెప్పలేదు అనుకోండి, చెప్పే వ్యక్తిని నిరాశపరిచినట్టు ఉంటుంది. చెప్పే వ్యక్తికి ఏమవుతుంది? చివరి పాయింట్ ఏంటంటే 10వ పాయింట్, శ్రద్ధ వివేచన, హృదయంతో దేవుని వాక్యాన్ని వినాలి.